హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ క్విజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. ఈ రొమేనియన్ వీక్లో ఈరోజు మనం తయారు చేసుకోబోతుంది చక్కటి చికెన్ డిష్. అది కూడా స్కీవర్ తోటి తయారు చేసుకోబోతున్నాము. చాలా అద్భుతంగా ఉంటుంది. రొమేనియన్ అనేసరికి ఎక్కువ మిడిల్ యూరోపియన్, అలాగే చూసినట్లయితే టర్కిష్ ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్లు ఉంటూ ఉంటాయన్నమాట. అదే క్రమంలోనే వీళ్ళ దగ్గర ఈ స్కీవర్స్ కూడా కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. చాలా సాఫ్ట్గా, సటిల్గా, ఫ్లేవర్ఫుల్గా ఉండే ఆ చికెన్ స్కీవర్స్ని మనం ఈరోజు తయారు చేసుకోబోతున్నాం. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే స్థానికంగా రొమేనియన్ ఫ్రిగురై అంటారు. మనమే దాన్ని అంటున్నాము రొమేనియన్ చికెన్ కబాబ్స్. ఈ రొమేనియన్ చికెన్ కబాబ్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కొద్దిగా పెరుగు, బెల్ పెప్పర్స్, అలాగే ఫ్రై చేసుకోవడానికి స్కీవర్స్. మీకు కనిపించట్లేదు అనుకుంటా, ప్లేస్ మార్చేస్తున్నా. అలాగే కాస్త చికెన్, కొద్దిగంత ఆరిగానో, వెల్లుల్లి, అల్లం, నిమ్మకాయ, అలాగే థైమ్. ఇవన్నీ కూడా చాలా చాలా సింపుల్గా, ఎందుకంటే మన కబాబ్స్ ఎప్పుడైతే గ్రిల్ ఐటమ్స్, కబాబ్ ఐటమ్స్, స్కీవర్స్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నిటికీ కూడా మ్యారినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ మ్యారినేషన్ ప్రాసెస్ మాత్రమే ప్రాసెస్, మిగతా అంతా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ మనం మ్యారినేషన్ తయారు చేసుకుందాం. మ్యారినేషన్ కోసం ఏంటి, ఫస్ట్ మ్యారినేట్ తయారు చేసుకుంటాం. మ్యారినేట్లో మ్యారినేట్ చేసుకుంటాం అనమాట. సో ఈ మ్యారినేట్ కోసం ఫస్ట్ కావాల్సింది ఏంటంటే గార్లిక్ చాప్డ్. ఈ చాప్డ్ గార్లిక్, మిన్స్డ్ జింజర్ కావాల్సి వస్తుంది. సో గార్లిక్ని చాప్ చేసుకుందాం. అసలు ఈ రోజుల్లో నేనైతే బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంది ఏంటంటే ఈ కబాబ్స్ సంబంధించిందేనండి. రకరకాల ఫ్లేవర్స్ తోటి రకరకాలుగా కబాబ్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఫైర్ గ్రిల్డ్ కానీ, లేకపోతే చార్కోల్ గ్రిల్డ్ కానీ, లేకపోతే డైరెక్ట్గా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడము, లేకపోతే షాలో ఫ్రై చేసుకోవడము, లేకపోతే స్టవ్ మీద డైరెక్ట్గా కాల్చుకోవడము, ఇట్లా రకరకాలుగా చేసుకోవచ్చు. ప్రతిదానికి ఒక వైవిధ్యత ఉంటుంది. మనం తినే అదే చికెన్ని రకరకాలుగా ఎలా చేసుకోవచ్చు అంటే మాత్రం బెస్ట్గా ఎంజాయ్ చేయడానికి ఇవే పనికి వస్తాయన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయాలి. ఈ రోజుల్లో నాన్ వెజ్ కన్సంప్షన్ కూడా నిజంగానే బాగా పెరిగింది. చికెన్ కూరగాయలన్నీ బాగా రేట్లు పెరిగిపోయేసరికి చికెన్ తినడమే బెటర్ అనిపిస్తుంది. చాప్డ్ ఆర్ బాగా కట్ చేసుకున్న గార్లిక్ ఇందులో వేసేసుకున్నాం కదా, అయిపోయింది. ఇది కట్ చేస్తే అంత ముక్కలుగా రాదు కాబట్టి సింపుల్గా గ్రేట్ చేసేసుకుందాం. ఓకే, కొద్దిగా ధారాళంగా ఉప్పు, ధారాళంగా పెప్పర్. ఇది మాత్రం బాగా పడుతుంది, తిప్పుతూనే ఉండాలి. గార్లిక్ ఉంది, కొద్దిగా ఫ్లేవర్ కారాన్ని తీసుకుంది. ఆరిగానో, థైమ్ కూడా వేసుకున్నాం. అయిన తర్వాత లైమ్ జ్యూస్. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఆల్రెడీ ఫ్లేవర్స్ ఎంజాయ్ చేయగలుగుతాం. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటాం. నేను షో కోసం మ్యారినేట్ చేసి వెంటనే నేను ఫ్రై చేసేయబోతున్నాను. కొద్దిగా టేస్ట్ తగ్గుతుంది. మీరు మాత్రం ఖచ్చితంగా 2-3 అవర్స్ అన్న మ్యారినేట్ చేసి మ్యారినేషన్ ప్రాసెస్ని 2-3 అవర్స్ అన్న ఉండే విధంగా అనమాట. అంటే మొత్తం మ్యారినేట్ చేసిన తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే 2-3 గంటల తర్వాత ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నేను ఇప్పుడు టైం మీకు సరిపోదు కాబట్టి ఇప్పటికిప్పుడే తయారు చేసి చూపిస్తున్నాను. డోంట్ ఫాలో దాట్. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేస్తాను. దీంతో పాటుగా క్యాప్సికమ్ కూడా కొద్దిగా కట్ చేసేది.
అలాగే ఒక రెడ్ బెల్ పెప్పర్స్ని కూడా వేసుకుంటున్నాను నేను. జస్ట్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది కదా చూడడానికి. ఇంకోటి ఏంటంటే చికెన్ ఎప్పుడు తిన్నా కూడా పక్క నుంచి ఇలాంటివి ఏవైనా సరే అకంప్లిమెంట్స్ ఉంటే బాగుంటుంది. అది కాంప్లిమెంట్ చేస్తూ మధ్యలో కాస్త రిలీఫ్ లాగా ఉంటుంది అనమాట. ఒట్టి చికెనే ఒకటి వేసుకుంటుంది కదా పక్కన కొద్దిగా, అలా డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది. ఓకే, వీటిని కూడా ఇందులో ఇప్పుడు ఈ స్కీవర్స్ని ముందుగానే వాటర్లో డిప్ చేసి పెట్టుకోవాలి, కొద్దిగా మెత్తగా అవుతూ ఉంటాయి. అలా ఉంచుకొని చక్కగా స్కీవింగ్ చేసుకోవాలి. తక్కువ వెజిటబుల్స్ ఎక్కువ చికెన్ ఉండే విధంగా నేను స్కీవింగ్ చేస్తున్నా. సో ఒక చికెన్, ఒక గ్రీన్ బెల్ పెప్పర్, మరో చికెన్, మరో రెడ్ బెల్ పెప్పర్. బెల్ పెప్పర్ సైజ్ ఎక్కువైందండి. దీనివల్ల ఏమవుతుందంటే బెల్ పెప్పర్ కనుక సైజ్ ఎక్కువ ఉంటే అది పుష్ చేసి గ్రిల్ చేసేటప్పుడు చికెన్ని పెనంకి టచ్ అవ్వనీయకుండా చేస్తుంది అనమాట. సో దట్ ఏమవుతుందంటే చికెన్ కుక్ అవ్వదు సరిగా. అందుకని బెల్ పెప్పర్ సైజు చికెన్ కంటే సమానంగా కానీ చిన్నగా కానీ ఉండడానికి చూసుకోవాలి. ఏదైనా ఒక రోజు చక్కగా పిల్లలు స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇలా ఏదైనా మంచిగా చేసి కరెక్ట్ టైంకి వేడిగా తీసి వాళ్ళకి ఇస్తే ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తారు కదా, అలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. అలాంటిదే స్పెషల్స్ అనమాట. మనకు కూడా గుర్తుగా అరే అంత మంచి డిష్ తయారు చేసుకున్నాము, పిల్లలకు పెట్టాము, ఇంట్లో వాళ్ళకి పెట్టాము అన్న సాటిస్ఫాక్షన్. ఈ రోజుల్లో అందులోనూ ఈ ఇన్స్టాగ్రామ్లని ఇట్లాంటి సోషల్ మీడియాలు కూడా బాగా పాపులర్ అయిపోయాయి కాబట్టి ఇలాంటి బాగా పాపులర్ అయిన వాటిల్లో మనం ఇలాంటివి తీసి చక్కగా అప్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఇవి చేసామని. ఎప్పుడైనా ఇవి ఫాలో అయినప్పుడు వావ్ ఏమి రుచి హ్యాష్ట్యాగ్ ఉంటుంది, దాన్ని కూడా మీరు లింక్ చేసేసుకోవచ్చు, చక్కగా ఉంటుంది. ఓకే, స్కీవర్స్ రెడీ అయిపోయాయి. ఆయిల్ వేసుకున్నాం. నౌ దీన్ని గ్రిల్ చేసుకున్నాం. కొద్దిగా అది గ్రిల్ అయిన తర్వాత ఈ జ్యూస్ని కూడా దాంట్లో వేసేస్తే అది ఫ్లేవర్ అంతా కూడా పట్టుకుంటుంది. సో దీన్ని కాసేపట్ల గ్రిల్ అవనిద్దాం. దీనికి మ్యారినేట్ తయారు చేసినప్పుడే కర్డ్ కూడా వేసుకుంటే ఇంకా కూడా బాగుంటుంది. బట్ కర్డ్ అందులో అవాయిడ్ చేసి తర్వాత నేను అకంపనిమెంట్ కింద ఇస్తున్నాను. మీకు కావాలంటే ఈ మ్యారినేట్ తయారు చేసుకున్నప్పుడు కర్డ్ని కూడా దాంట్లో మిక్స్ చేసేసుకోవచ్చు, బాగుంటుంది. వాటిని అలా ఫ్రై అవుతూ ఉండని మనం అకంపనిమెంట్ కోసం కర్డ్ ఒక బౌల్లో కర్డ్ తీసుకుంటున్నా. దీన్ని కర్డ్ మామూలుగా గుల్లలాగా వస్తుంది కదా, అలా లేకుండా ఉండేందుకు క్రీమ్ లాగా ఇలా బాగా విస్క్ చేసుకోవాలన్నమాట. చక్కగా విస్క్ చేసి ఆ పెరుగులో ఉండే నూక గుల్ల లాగా లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి. అండ్ ఇందులో కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత పెప్పర్, వేసి మిక్స్ చేసుకుందాం. అండ్ కాస్త సిలాంట్రో కూడా వేయాలి, అది కూడా కట్ చేసి చాప్ చేసి వేస్తాను నేను. కాలుతుంది ఇదైతే.
ఇలా అంతా కూడా వేస్తాం. నౌ మిక్స్ 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 డన్. ఇది ఇలా పక్కన పెట్టేసుకుంటే తర్వాత ప్రెజెంటేషన్లో డైరెక్ట్గా దాన్ని పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది కూడా రెడీ అయిపోయింది. గ్రిల్లింగ్ కూడా చాలా చక్కగా సాఫ్ట్గా లో ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాము. కాస్త ఇంకా కుక్ అవ్వాలి. మొత్తం అంతా ఒక ప్రాసెస్ రెడీ అయిపోయింది కదా. ఇది అయిన తర్వాత స్టవ్ కట్టేసి తీసేసి ప్రెజెంటేషన్లో పెట్టి మిక్స్ చేస్తాను. ఆపుకోలేకపోతున్నాను, ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టున్నా. ఇది నా కోసమే బయట వచ్చింది. జ్యూసీ టేస్టీ అద్భుత. మీరు కూడా తయారు చేసుకుని తినేసేయాలండి, ఎంజాయ్ చేసేయాలి. నెక్స్ట్ డిష్ కోసం వెళ్ళిపోతున్నాము. ఇది ఒక చక్కటి స్ట్యూ ప్రిపరేషన్ లాగా ఉంటుందన్నమాట. మన కూరలు ఎలాగో స్ట్యూస్ అలాగే ఉంటాయి, కానీ స్ట్యూలో మంచి విషయం ఏంటంటే స్ట్యూని అలాగే కూడా ఎంజాయ్ చేయొచ్చు. సటిల్గా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం తయారు చేసుకోబోతున్న స్ట్యూ పేరేంటంటే పొటాటో లెంటల్ ఫ్రికాసే. ఈ పొటాటో లెంటల్ ఫ్రికాసేకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పొటాటోస్, అలాగే లెంటల్స్ అంటే గ్రీన్ బీన్స్, కిడ్నీ బీన్స్ అంటాం కదా, ఆ బీన్స్ తీసుకున్నాము. రాజ్మా అని కూడా అంటారు. పొటాటో అంటే తెలుసు అందరికీ, బంగాళదుంప, మళ్ళీ దానికోసం ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు అంటాం కదా, ఆ బిర్యానీ ఆకు ఒక 2 తీసుకున్నాము ఆకులు. అలాగే కొద్దిగా పెప్రికా పౌడర్ లేకపోతే కారపొడి, కొద్దిగంత బటర్, వెన్న, కొంచెం ఫ్లార్ మైదా పిండి కొద్దిగా తీసుకున్నాం. అలాగే ఒక ఉల్లిపాయ, టొమాటో పేస్ట్ కొద్దిగా, ఇంకా ఒక క్యారెట్. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్. అన్నీ కూడా నేను టైం కన్స్యూమింగ్ ఉండకూడదని కట్ చేసి కూడా పెట్టుకున్నాను. బంగాళదుంప కూడా జస్ట్ తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్నాం. ఇందాక తిన్న చికెన్ ఫ్లేవర్ చాలా బాగుందండి నోట్లో, మీతో మాట్లాడుతుంటే కూడా అది వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, సైడ్ పక్కన తీసేసుకున్నాం కదా. కుకింగ్ ప్రాసెస్ని మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ కటింగ్ ప్రాసెస్ ఉంది మనకు, చూస్తున్నాం కదా. క్యారెట్ ఉంది, ఆనియన్ ఉంది, ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నట్లయితే కుకింగ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి స్టార్ట్ విత్ ఆనియన్ అనమాట. ఇవన్నీ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాము. ఏదైతే బీన్స్ ఉన్నాయో ఆ బీన్స్కి మ్యాచ్ చేసే విధంగా క్యూబ్స్ లాగా అనమాట. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. పనిలో పని పొయ్యి వెలిగించేస్తామంటే పని కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. మీరు గమనించారో లేదో, ఫాస్ట్గా మీకు అన్నీ చేసి ఈ టైంలోనే చెప్పేయడం కోసం అన్నీ కూడా అలా సెట్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నాం మేము. ఓకే, క్యారెట్ కూడా క్యూబ్స్ లాగానే కావాలి మనకు. వేడికిపోయింది. మన ప్రాసెస్ని మనం కంటిన్యూ చేసేయచ్చు. మొదటగా బటర్ వేసుకుందాం. బటర్కి మరీ ఎక్కువ వేడి ఉండకూడదు కాబట్టి ప్యాన్ మరీ వేడిగా ఉందేమో చూసుకోండి.
కొద్దిగా అంత బటర్ వేడైన తర్వాత ఫ్లవర్ వేసుకుంటాం. ఎప్పుడైనా సరే ఇదివరకు మన షోస్లో కూడా ఈ ఇటాలియన్ డిషెస్ చేస్తూ ఉంటాం కదా, వైట్ సాస్లు ఇట్లాంటివి తయారు చేసేటప్పుడు అప్పుడు చేస్తాం అనమాట రూ అని. అలాంటి రూ ప్రిపరేషన్ ఇప్పుడు కూడా చేస్తున్నాము. కొద్దిగా ఫ్రై చేసుకొని, మరి బ్రౌన్ అవ్వకూడదు, బ్రౌన్ అయ్యే లోపే మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవడమేనమాట. ఓకే, ఇప్పుడు బే లీఫ్ వేసుకుంటాం. ఇప్పుడు టొమాటో పేస్ట్, టొమాటో పేస్ట్ కూడా పచ్చిదనం ఉంటుంది కదా, అందుకని ఆ బటర్లో ఫ్రై అయ్యే విధంగానే అలా చేసుకుంటే ఆ పచ్చిదనం అంతా కూడా పోతుంది అనమాట. ఓకే, పాప్రికా పౌడర్ వేస్తున్నాం. గుమగుమలాడిపోతుందండి, చక్కటి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. బటర్లో ఇవన్నీ కూడా వేగుతుంటాయి. ఇవన్నీ కూడా వరుసపెట్టి ఒకటోటి వేసుకుంటాం. ఫస్ట్ అయితే ఆనియన్ వేస్తాం. ఆబ్వియస్లీ ఆనియన్ వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సోక్డ్ బీన్స్, కిడ్నీ బీన్స్ వేస్తున్నాం. నానబెట్టినవి ఇవి, ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం. నెక్స్ట్ క్యారెట్ వేస్తున్నాం. కొద్దిగా అంత ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప కూడా వేసి ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకుంటే ఉడికిపోతుంది. దాంతో పాటుగానే స్ట్యూ రెడీ అవుతుంది. తర్వాత సీజనింగ్ వేసుకోవచ్చు. దగ్గరికి వచ్చేసాం కదా, చాలా ఫాస్ట్గానే ఎగ్జాక్ట్లీ కొద్దిగా అలా చూస్తూ ఉండగానే మనకు స్ట్యూ రెడీ అయిపోతుంది. ఫ్రేగ్రెన్స్ అయితే అదిరిపోయింది. కారం వల్ల కొద్దిగా ఘాటు ఫస్ట్ ఇనిషియల్గా వచ్చింది, కానీ ఓవరాల్ ఫ్లేవర్స్ అయితే చాలా బాగున్నాయి. అవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఫైనల్లీ పొటాటోస్ కూడా వేసేస్తాం. కొద్దిగా పొటాటోస్ అన్నింటికి కూడా వేడి తగిలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ వేసేసుకోవచ్చు అనమాట. సో అందుకని ఈ లోపు కాస్తంత ఫ్రై అవని పొటాటోని కొంచెం వేడి తగిలిన తర్వాత వాటర్ వేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీంట్లో వాటర్ పోసి ఓకే. నేను ఇప్పుడు దాంట్లో కొద్దిగా స్లో అవుతుంది కాబట్టి పెద్ద పెనం మీద తీసేస్తున్నాను. ఓకే, పెద్ద పొయ్యి మీద ఇది ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత సీజనింగ్స్ వేసి కుక్ అయిన తర్వాత చూసుకొని కన్సిస్టెన్సీ దించేసుకోవచ్చు అనమాట. సో కొద్దిసేపు దాన్ని కుక్ అవనిద్దాం. గట్టిగా ఫ్లేవర్ఫుల్గా కుక్ అయిపోతుంది. ఫైనలీ యూఆర్ గోయింగ్ ఫర్ పెప్పర్ అండ్ సాల్ట్. సో ఇప్పుడు పెప్పర్ వేస్తున్నాం. ఆల్రెడీ పెప్రికా పౌడర్ వేసాం కదా, అందుకని కొద్దిగా తక్కువే పెప్పర్ పడుతుంది. రెండు కారాలు ఉన్నప్పుడు ఆ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఆ ఫ్లేవర్ కోసమే మనం ఇది యాడ్ చేస్తున్నాం ఇప్పుడు. అండ్ సాల్ట్. అయిపోయింది కదా, డన్. దీన్ని ఇంకా కట్టేసుకొని ప్రెజెంటేషన్ ప్లేట్లో పెట్టేసి మీకు ప్రెజెంటేషన్లో ఎలా ఉందో చూస్తాను.
నెక్స్ట్ అయితే చేద్దాం. వావ్, సరిపోయిందండి. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది, స్పైసీగా. ఫస్ట్ చేసిన రూ, అప్పుడు వచ్చిన ఫ్రేగ్రెన్స్ ఫ్లేవర్ ఉంది కదా, అరోమా, అదంతా టేస్ట్లో కూడా కనిపిస్తోంది. ఖచ్చితంగా మీరు తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేసేయండి, అద్భుతంగా ఉంది. ఓకే, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.